అందరికీ నమస్కారం. నా పేరు సూర్య జెఫ్ఫీ. నేను విజయవాడ. పెరిగిందాక హైదరాబాద్ అండి. నేను చదువుకున్నది వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ విత్ హెచ్ఆర్ అండ్ మేనేజ్మెంట్. నేను ఎస్బీహెచ్లో 2009 అక్టోబర్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఎస్బీఐ మర్చి కావడంతో ఎస్బీఐలో ఇప్పుడు నేను ఉద్యోగం కొనసాగిస్తున్నాను. నాకు 1.5 year ఉన్నప్పుడు నేను విజన్ లాస్ అయ్యానండి. నేను కింద ఏదైనా వస్తువు పడితే తీయలేకపోతున్నాను అనేది మా పేరెంట్స్ గుర్తించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడంతో నెమ్మదిగా ఈ అమ్మాయికి విజన్ పోతుంది అని డాక్టర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని రెటినైటిస్ పిగ్మెంటోసా అని డయాగ్నోస్ చేశారు. సో గ్రాడ్యువల్గా విజన్ డిక్రీజ్ అవుతుందని చెప్పారు. ఆ రోజు మా పేరెంట్స్ డిసైడ్ అయ్యారు, నా కాళ్ళ మీద నేను నిలబడేటట్టు నాకు అయ్యాను ఇద్దామని. సో నెమ్మదిగా నేను అలాగే స్పెక్స్తో 7th class వరకు మేనేజ్ చేయగలిగాను. 7th class when I was 12 years old, 7th classలో ఉండగా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో పూర్తిగా కనిపించకపోవడం మొదలయ్యింది. అప్పటి నుంచి నేను స్క్రైబ్ ద్వారా, అంటే నేను చెప్తే ఇంకొకళ్ళు రాసేవాళ్ళు ఎగ్జామ్కి. మా నాన్నగారు నాకు చదివి వినిపించేవాళ్ళు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా. అప్పటికే మేము ముగ్గురం సిస్టర్స్ అది. మా పెద్దక్క కూడా బ్లైండే. అప్పటికే తను బ్లైండ్ అయిపోయింది సేమ్ డిసీజ్ ద్వారా, రెటినైటిస్ పిగ్మెంటోసా. అప్పుడు తనకి 6 years డిఫరెన్స్ ఉంది. సో తను నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్. సో మా ఫాదర్ చదువుతూ ఉంటే విని నేను చెప్తే ఇంకోళ్ళు ఎగ్జామ్ రాసేవాళ్ళు. తర్వాత టెక్స్ట్ బుక్స్ అన్నీ 8th class నుంచి మా నాన్నగారు అన్నీ రికార్డ్ చేసేవాళ్ళు. సో అవి విని బ్రైలీ లిపి జనార్దన్ నాయుడు సార్, గౌరీ మేడం అని వాళ్ళు మాకు బ్రైలీ లిపి నేర్పారు. నా నోట్స్ అంతా మా ఫాదర్ రికార్డ్ చేస్తే అది విని బ్రైలీ లిపిలో రాసుకొని మేము చదువుకొని మేము ఇంకొకళ్ళకి చెప్తే వాళ్ళు ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళని స్కూల్ వాళ్ళే అపాయింట్ చేసేవాళ్ళు. 10th class వరకు అలా చదువుకోగా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాస్త టెక్నాలజీ పెరగడం, కంప్యూటర్స్, మొబైల్స్ రావడం వచ్చింది. అప్పుడు కంప్యూటర్స్ నేను వెళ్ళి కీబోర్డ్ టైపింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇందులో మనకి జాస్ అని జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి. అది ఇన్స్టాల్ చేయడం, అది మొత్తం మనకి కంప్యూటర్స్లో మొబైల్లో ఉన్నవి చదవడం, టెక్స్ట్ బుక్స్ ఆటోమేటిక్ స్కాన్ చేసుకొని చదవడం, ఇవన్నీ దానికి కోర్సెస్ అన్నీ చేసి అవన్నీ అలవాటు చేసుకొని, అలాగే అదే టెక్నాలజీ మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా అలాగే ఉపయోగపడుతుంది. మొదట్లో జాయిన్ అయిన కొత్తలో టెక్నాలజీ లేదు. సో కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ప్రొడక్ట్స్ గురించి, తర్వాత వోచర్స్, ఫార్మ్స్ ఫిల్ చేయడంలో హెల్ప్ చేయడం, చేసేదాన్ని. తర్వాత సపోర్ట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వచ్చింది. సో కొన్ని పనులు నేర్చుకొని ఇప్పుడు ఏదో ఒక పెద్ద ఓషన్లో కొంచెం సపోర్ట్గా బ్యాంకింగ్లో చేస్తున్నా 2009 నుంచి. మనం ఎంత ఎదిగినా సరే, ఎంత చేయగలిగినా సరే, ఎక్కడి నుంచి వచ్చాము, మనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు అనేది నిద్రలో కూడా మర్చిపోకూడదు. ఆ మనోధైర్యాన్ని అలాగే కొనసాగిస్తూ దేవుడు ఒకటి తీస్తే ఒకటి ఇస్తాడంటారు. సో అది నమ్ముతూ ఆ తల్లిదండ్రులకి, ఆ స్నేహితులకి, సోదరులకి, అలాగే చుట్టుపక్కల దేవుడి నా ఆయుబలం ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళే ఉంటారు. అదొక ఆయుబలం నాకు. సో అది ఎప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఉన్న జనరేషన్ కొంచెం వాల్యూస్ మిస్ అయినప్పటికీ కూడా అందులో కూడా మంచితనం ఇంకా లేకపోలేదు. ముఖ్యంగా మహిళలు చదువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఆ చదువు ఇచ్చే విలువలు, అలాగే మనకి తల్లిదండ్రులు నేర్పిన బేసిక్ వాల్యూస్ మర్చిపోకుండా మనం ఎంత ఎదిగినప్పటికి కూడా మనం లోతుగా ఉంటూ, మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనకు ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మహిళలు మనోధైర్యంతో ముందుకెళ్ళి అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వేపు న్యూస్ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు.